The big question. ఎవరైనా మనకి నచ్చని పనులు చేసినా, ఆధునిక భావాలకి వ్యతిరేకంగా మాట్లాడినా వారిని రాతియుగం మనుషులని తీసివేయటం మనకు అలవాటు. కానీ రాతియుగం మనుషులు నిజంగా ఎలా బతికేవారో మీకు తెలుసా? అనగనగా బెడ్రాక్ అనే ఊళ్ళో ఫ్రెడ్ విల్మాల కుటుంబం నివసించేది. వారి సావాసమంతా రాతితోనే, వారి సహజీవనం రాతితోనే, వారి ఆనందం, వారి ఆటాపాట అన్నీ రాతితోనే. అన్నట్టు వారుండేది కూడా రాతి గుహలోనే. మరి రాతియుగం నాటి ముచ్చట్లు కదా మనం ఇప్పుడు చెప్పుకునేది. వారెప్పుడైనా బోర్ కొడితే రాతితో తయారు చేసిన టీవీ చూసేవారు. ఇంకా బోర్ కొడితే రాతితో తయారైన కారులో షికారు కొట్టేవారు. ఇంతే కాదండోయ్, మరి వారు జంతువులతో గడిపిన తీరు కూడా భలే తమాషాగా ఉండేది. తమ అవసరాలకు జంతువులను వాడుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య అనుకోండి. జంతువులతో వారి సహజీవనం ఎంతో ఆశ్చర్యంగానూ ఎంతో అద్భుతంగానూ ఉండేది. మంచు యుగం నాటి ఏనుగులు తెలుసుగా, అవేనండి మామత్లు. వాటిని వాక్యూమ్ క్లీనర్లుగా, షవర్లుగా వినియోగించి అవసరాలు తీర్చుకునేవారు. మనం పెంపుడు కుక్కలను ముద్దు చేసినట్టు వారు ఏకంగా డైనోసార్లని ముద్దు చేసేవారు. మీరు ఫ్లిన్స్టోన్స్ కామిక్స్ చదివే ఉంటారు, లేదా సినిమా చూసి ఉంటారు. ఆ కథలో విశేషాలే ఇవన్నీ. మనిషితో సావాసం చేస్తున్న డైనోసార్లంటే వింతగా ఉంది కదూ? అవును, మరి వింతల కల్లా వింతే సుమా. ఎందుకంటే అసలు డైనోసార్ల కాలంలో మనుషులే లేరు. బహుశా ఒక పెద్ద ఆస్టరాయిడ్ భూమిని ఢీకొన్న కారణంగా డైనోసార్లు 6.5 కోట్ల సంవత్సరాల క్రితం పూర్తిగా అంతమైపోయినట్లు శాస్త్రజ్ఞులు అంచనా కడుతున్నారు. ఈ విపత్తు సంభవించి 6 కోట్ల సంవత్సరాలు పైబడిన తర్వాత కానీ భూమి మీద తొలిసారిగా మనుషులు అని మనం ఈనాడు గుర్తిస్తున్న వానరాల లాంటి జంతువులను చూడం. 2 కాళ్ల మీద నడవటం, మిగతా వానరాల కన్నా మెదడు బాగా అభివృద్ధి చెంది ఉండటం ప్రథమంగా మనుషులు అనిపించుకున్న ఈ జంతువుల ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఇది ఆ జంతువుల తొలినాటి ఆకార విశేషం. ఇప్పుడు ఈ ఆది మానవులను హోమో హ్యాబిలిస్ అని పిలుచుకుంటాం మనం. 4 అడుగుల ఎత్తు, అంటే మనకంటే చాలా పొట్టి. వానరం మనిషి ముఖ పోలికలు కలిసి ఉండేవి. చిన్న పళ్ళు, మెదడు పరిమాణమేమో మన మెదడు కన్నా సగం ఉండేది. చేతులు మాత్రం చాలా పొడవుగా మోకాళ్లను దాటి ఉండేవి. ఇప్పటికి దాదాపు 25 లక్షల సంవత్సరాల క్రితం మొదటి హోమో హ్యాబిలిస్ జీవించి ఉండేవారని శాస్త్రవేత్తల అంచనా అని క్రితంసారి బిగ్ క్వశ్చన్లో చెప్పుకున్నాం. వారికి పనిముట్లు చేయడం వచ్చు. ఇలా చూడండి, మానవ జాతి తొలిసారిగా తయారు చేసుకున్న రాతి పనిముట్లు. రాయిని తన అవసరాలకు మలుచుకోవటం, పదునైన మునలు వచ్చేటట్లు చెక్కడం వారు నేర్చుకున్నారు. అదేమంత సులభం కాదు. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రాతితో పాటు ఒక్కోసారి జంతువుల బొమికలతో కూడా ఇటువంటి పనిముట్లు తయారు చేసేవారు. చెక్కతో చేశారేమో కానీ మనకు ఇప్పటి వరకు వాటి ఆనవాళ్లు దొరకలేదు. చెక్క కుళ్ళిపోతుంది కనుక. ఈ పనిముట్లు మాంసం కోయడానికి, భూమిని తవ్వడానికి ఉపయోగపడేవి. ఇంకో 10 లక్షల సంవత్సరాలకు ఈ వానరం లాంటి మనిషి ఇంకా నిటారుగా నిలబడటం నేర్చుకున్నాడు. 2 కాళ్ల మీద ఇంకా వేగంగా నడవటం మొదలుపెట్టాడు. తన పనిముట్లను ఇంకా మెరుగుపరుచుకున్నాడు. తొందరలో అగ్నితో కూడా పనిచేయడం నేర్చుకున్నాడు. వెలుగు కోసం, జంతువులను భయపెట్టడం కోసం, వంట కోసం ఈ నిప్పుని వాడటం మొదలుపెట్టాడు మనిషి. ఈ మనిషిని హోమో ఎరెక్టస్ అని పిలుచుకుంటాం. మనం తమాషాకు అనుకోవచ్చు, ఫ్లిన్స్టోన్స్ కార్టూన్స్లో ఉన్న వారందరూ హోమో ఎరెక్టస్లే. ఎందుకంటే వారందరూ గుహలలో ఉండి అగ్ని రాజేసి వంట చేసుకునేవారు కాబట్టి. కానీ కార్టూన్ల నుంచి చరిత్ర నేర్చుకునే ప్రయత్నం చేశారు సుమా. అలా చేయొద్దు. కార్టూన్లో ఉన్న ఫ్లిన్స్టోన్స్ చాలా సౌమ్యులు. హోమో ఎరెక్టస్ మాత్రం బహుశా సాటి మనుషులను కూడా తినేవారు.
వారి గుహలలో వంట చేసుకున్న ప్రదేశంలో జంతువుల బొమికలతో పాటు మనుషుల బొమికలు కూడా దొరికాయి. క్రమంగా పరిణామం చెందుతూ క్రితం వారం చెప్పుకున్నట్లు ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం ఈ వారసత్వం నుండి ఆవిర్భవించిన వాడే నేటి మానవుడు, హోమోసేపియన్స్ సేపియన్స్. ద బిగ్ క్వశ్చన్. 25 లక్షల సంవత్సరాల క్రితం మొదటి రాతి పనిముట్టును తయారు చేసిన వానరం లాంటి హోమో హ్యాబిలిస్ నుండి మొన్నటి దాకా పిరమిడ్లను కట్టిన ఈజిప్టు రాజ్యాల్లో ఉండేవారు అందరూ రాతి యుగంలోని వారే. రాతి యుగం ఆరంభం అయ్యే నాటికే మనిషి తన తోటి మనుషులతో గుంపుగా ఉండటం, వారితో కలిసి కొన్ని పనులు చేయటం నేర్చుకున్నాడు. అప్పుడు అతని ఆవాసం ఒక గుహనే అని చెప్పటానికి వీల్లేదు, కానీ అక్కడ తలదాచుకోవటమే కాదు, అక్కడ తనకు వచ్చిన కళను కూడా ప్రదర్శించాడు ఆ రాతియుగపు మనిషి. మనిషి చరిత్ర మొత్తం బతుకు పోరాటమే. మనుగడ కోసం, అనువైన ఆవాసం కోసం మనిషి యుగాలుగా సాగించిన నెత్తుటి ప్రస్థానం అడుగడుగునా మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆహారం కోసం వేట అనివార్యం. అందుకు క్రూర మృగాలతో, ఇతర జంతువులతో యుద్ధం ఇంకా అనివార్యం. అంతేకాదు, జంతువుల్లాగే సంతానం కోసము సహజమైన ఆరాటం కూడా. ఈ ఆది మానవులు నీడ కోసం గుహలను ఆశ్రయించడం తప్పనిసరిగా జరిగిన తతంగం. అయితే ఆఫ్రికా ఖండంలో జంతువుల భూమికలతో కట్టుకున్న గుడిసెల వంటి కట్టడాలను కూడా ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. ఏమైనా ఈ అవసరాలు తీరాక మెదడు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ మనిషి తన దైనందిన జీవితాన్ని ఓ 40,000 ఏళ్ల క్రితమే రాళ్లపైన, గుహలలో గోడల మీద, సీలింగ్లపైన బొమ్మలుగా చిత్రీకరించడం మొదలుపెట్టాడు. ఈ బొమ్మలు చూస్తే మనకు కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇదిగో చూడండి. మంచు యుగం నాటి ఏనుగులు ఉంటాయి కొన్నింటిలో, ఎద్దులు గుర్రాలు ఇంకొన్నింటిలో. వాటిని వేటాడుతున్న మనుషులుంటారు. ఈ బొమ్మలు ఎందుకు వేశారు? తాము చేస్తున్న పనిని చిత్రీకరించారా, లేక తమ ఆశలను ఇక్కడ వ్యక్తీకరించారా? ఏమో, ఎందుకు వేశారో మనకు తెలియదు. ఎప్పటికీ తెలిసే అవకాశం కూడా లేదు. ప్రశ్నల్ని, జవాబుల్ని మన ఊహలకే వదిలేశారు. కానీ ఎంతో కళా చాతుర్యంతో వెలిగిపోతున్నాయి కదూ ఈ బొమ్మలు. ప్రపంచంలో అన్ని ఖండాల్లో వీటిని మనం చూస్తాం. ఇవి ఆనాటి మానవుడి కళా కౌశలానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. చేయి తిరిగిన మనిషి నేర్పరితనం కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాచీన కాలపు ఆర్ట్ గ్యాలరీని ఒకసారి దగ్గర నుండి పరిశీలించాల్సిందే. మనం ఒకసారి ఈ 21వ శతాబ్దాన్ని వదిలి కొంచెం వెనక్కి వెళ్దాం. ఎంత వెనక్కి అంటే దాదాపు 40,000 సంవత్సరాల వెనక్కి. ఇండోనేషియాలో దక్షిణ సులవేసి దీవులు ఉన్నాయి. అక్కడ దాదాపు 100 గుహల్లో మన ప్రాచీనులు వేసిన బొమ్మలు ఉన్నాయి. రాక్ ఆర్ట్ కావచ్చు, కేవ్ పెయింటింగ్స్ కావచ్చు. ఆ బొమ్మలు ముఖ్యంగా మనుషుల హ్యాండ్ స్టెన్సిల్స్ కానీ, అలాగే పిగ్ డియర్ అంటే బాబీరుసా జంతువుల బొమ్మలు. ఈ బొమ్మలపైన ఉన్న డిపాజిట్స్ తీసుకొని వాటిపైన యురేనియం డేటింగ్ పరీక్షలు నిర్వహించి ఇండోనేషియా, కెనడా, ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు వాటి వయసు కనీసం 40,000 సంవత్సరాలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మధ్యనే నేచర్ పత్రికలో తమ పరిశోధన ఫలితాలను కూడా ప్రచురించారు. మన ఆసియా ఖండంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా ఇంతకంటే ప్రాచీనమైన కేవ్ పెయింటింగ్స్ని ఇప్పటిదాకా మనం కనుగొనలేదు. మీరు చూస్తున్న ఈ పెయింటింగ్స్ ని కేవ్ పెయింటింగ్స్ అంటారు. గుహలలో ఈ చిత్రాలున్నాయి కాబట్టి అలా పిలుస్తారు. ఈ సంవత్సరమే, కొన్ని రోజుల క్రితమే సైంటిస్టులు ఈ పెయింటింగ్స్ ని కనుగొన్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలోని అతి పురాతనమైన కేవ్ పెయింటింగ్స్ లో సులవేసి చిత్రాలే ముందు వరుసలో ఉంటాయి. ఇండోనేషియాలోని సులవేసి దీవులలో 7 సున్నపురాయి గుహలలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఈ అద్భుతమైన కళాఖండాలను ప్రపంచంలోని అతి ప్రాచీనమైనవిగా గుర్తించారు. ఈ హ్యాండ్ స్టెన్సిల్స్ ని చూడండి. గుహ గోడలపైన చేతులు పెట్టి రంగులు ఊదారు. చేయి తీసేటప్పటికీ ఈ బొమ్మ మిగిలింది. ఈ బొమ్మలను, వాటి విశిష్టతను అర్థం చేసుకోవాలంటే మనకి తెలిసిన, మనకి అందుబాటులో ఉన్న గుహలతో పోల్చుకోవాలి. ఉదాహరణకి మన దేశంలో మధ్యప్రదేశ్లోని భీంబెట్కాలో సుమారు
15,000 ఏళ్ల క్రితం వేసిన చిత్రాలు అన్నింటికన్నా ప్రాచీనమైనవని ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా రాక్ ఆర్టును చూస్తాం. రాయలసీమ కడప జిల్లాలో చింతకుంట కొండల మీద 10,000 సంవత్సరాల నాటి బొమ్మలు, అలాగే తెలంగాణ వరంగల్ జిల్లాలో పాండవుల గుట్ట మీద ప్రాచీన కాలపు చిత్రాలున్నాయి. కర్నూల్లో 8,000 సంవత్సరాల క్రితం నాటి కేతవరం పెయింటింగ్స్ గురించి బహుశా మీరు వినే ఉంటారు. ఇకపోతే మహారాష్ట్రలో ఉన్న అజంతా గుహల గురించి ఎవరికి తెలియదు? బౌద్ధులు సుమారు 2,200 సంవత్సరాల క్రితం ఈ అద్భుతమైన బొమ్మలను వేశారు. ఇండోనేషియాలో మనం ఇప్పుడు చూస్తున్న ఈ బొమ్మలు 40,000 ఏళ్ల క్రితానివి. తేమ, వేడి ఎక్కువగా ఉండే వాతావరణంలో కూడా 40,000 ఏళ్ల తరువాత కూడా ఆ రంగులు ఇంకా ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నాయో చూశారా? ఈ ఎర్రటి రంగులు రావడానికి ఇనుము శాతం ఎక్కువగా ఉన్న మినరల్స్ ని, మట్టిని వాడి ఉంటారు. యూరోప్లో కూడా దాదాపు అదే కాలంలో ఇటువంటి నైపుణ్యంతోనే వేసిన కేవ్ పెయింటింగ్స్ ని, అటువంటి థీమ్స్ ని చూస్తాం. 40,000 సంవత్సరాల క్రితం స్పెయిన్లోని ఎల్ కస్టియో గుహలలో కూడా హ్యాండ్ స్టెన్సిల్స్, జామెట్రిక్ పెయింటింగ్స్ ని అప్పటి మనుషులు వేశారని తెలుస్తోంది. ద బిగ్ క్వశ్చన్. యూరోప్లో, ఆసియాలో ఒకే పరిణతికి చెందిన కళ ఒకే కాలంలో ఉంది అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే మనుషులంతా భూమి మీద ఎక్కడున్నా ఏకకాలంలో కొన్ని విద్యలు ప్రదర్శించగలిగారు అని. లేకపోతే ఈ 2 ఖండాలకు ఆఫ్రికా నుండి ఎప్పుడో 70,000 ఏళ్ల క్రితమే వలస మొదలుపెట్టిన ఆదిమానవులకు ఆఫ్రికా వదిలి వెళ్ళేటప్పటికే ఈ కళ వచ్చు అని. ఈ రెండోది గనక నిజమైతే సులవేసి కన్నా ఇంకా ప్రాచీనమైన పెయింటింగ్స్ ఆఫ్రికాలో ఎక్కడో ఉండి ఉంటాయి. అంతేకాదు, తన పరిసరాల పట్ల స్పృహ పెంచుకొని వాటికి స్పందించి తన భావాలను, తన ఆశలను, తన కోరికలను, తన భయాలను వ్యక్తపరచడానికి బొమ్మలు వేయడం గాని, బొమ్మలు చేయడం గాని ఇప్పటి మన అంచనాల కంటే కొన్ని 10,000 ఏళ్ల ముందే మొదలైందని మనకు అర్థమవుతున్నది. అంటే ఈ పనులు చేయగలగడానికి మనిషి మెదడు అభివృద్ధి చెందిన తేదీని, తార్కిక శక్తిని, మానసిక సామర్థ్యాలను సాధించుకున్న తేదీలను కూడా మనం వెనుకకు జరుపుకోవాలి. అది సరే, మన ప్రాచీనులు ఈ బొమ్మలు ఎందుకేశారు? ఈ కళకి ఏదైనా ప్రయోజనం ఉందా? లేక కాలక్షేపానికి వేశారా? లేక ఇదంతా చిన్నపిల్లల పనా? హ్యాండ్ స్టెన్సిల్లో చేతుల సైజు చూసి ఇది చిన్నపిల్లల పని అనుకోవచ్చు. కానీ ఈ చీకటి గుహలలో ప్రమాదకరమైన పరిస్థితులలో పిల్లలు కానీ, మనుషులు కానీ నివాసం ఉండేవారని అనుకోవడానికి మనకు దాఖలాలు లేవు. కాబట్టి తప్పకుండా ఏదో పని మీదనే వారు ఈ గుహల వద్దకు వచ్చి ఇక్కడ బొమ్మలు వేసి ఉండాలి. కానీ మనకు ఆ పని ఏమిటో తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. మెదడు అభివృద్ధి అయితేనే ఇదంతా సాధ్యం. మనిషి మెదడు ఇంత బాగా ఎదగటానికి ఉన్న కారణాలలో అతని మారిన తిండి అలవాట్లు చాలా ముఖ్యమైనవి. శాకాహారం నుండి మాంసాహారం వైపుకు మారడంతో అతని జీర్ణాశయం, పేగులు చిన్నవైపోయాయి. దవడ సైజు చిన్నగా మారింది. తనకున్న శక్తిని తన మెదడు డెవలప్మెంట్ కోసం అతని శరీరం వినియోగించడం మొదలుపెట్టింది. మాంసాహారం కారణంగా, శక్తినిచ్చే ఆహారం సులభంగా దొరకటం కారణంగా అతనికి కాస్త తీరిక కూడా దొరికింది. గుంపులు గుంపులుగా బతుకుతున్న ఆది మానవులకు అదొక గొప్ప అవకాశం. స్పెయిన్లోని ఎల్ కాస్టియో గుహల విషయం ఇందాక చర్చించుకున్నాం కదా. అలాగే ఫ్రాన్స్లో 32,000 సంవత్సరాల క్రితం, అంటే ఇండోనేషియాలోని సులవేసికి 8,000 సంవత్సరాల తర్వాత షోవే గుహలలో ఖడ్గ మృగాలను, పులుల బొమ్మలను చూస్తాం. బహుశా తమ ఆహారాన్ని లేదా తమ శత్రువులను చిత్రీకరించారేమో ఆ ఆదిమ కళాకారులు. అలాగే స్పెయిన్లోని ఆల్టామిరా కేవ్ పెయింటింగ్స్ బహుశా 16,000 సంవత్సరాల నుండి 14,000 సంవత్సరాల క్రితం వేసి ఉంటారు. అడవి ఎద్దులు, దున్నపోతులు అక్కడ బొమ్మల్లో కనిపిస్తాయి. గోడల మీదే కాదు, సీలింగ్ మీద కూడా అవి దర్శనమిస్తాయి. అంత ఎత్తులో సీలింగ్ ని ఎలా అందుకున్నారో కదా. ఇలాంటి గుహలు వందలాదిగా ఉన్నాయి యూరోప్లో. కొన్ని గుహలలో జంతువుల బొమ్మలకు పక్కన కొన్ని చిహ్నాలుంటాయి. వాటిని చూసి బహుశా ఆ జంతువులను మ్యాజిక్ ద్వారా శాసించే తొలి ప్రయత్నాలేమో ఇవి అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
బొమ్మల వెనుక మర్మం మనకు సరిగ్గా తెలిసే అవకాశం లేదు, కానీ మానవజాతి చరిత్రలో ఇవి అన్నీ చాలా గొప్ప పరిణామాలు. అప్పటిదాకా చాలా మెల్లగా జరిగిన మనిషి అభివృద్ధి గత 40,000 సంవత్సరాలలో అమిత వేగంగా జరిగింది. వీటి గురించి మాట్లాడుకుంటుంటే ఒక్క గుహనైనా కాస్త దగ్గరగా చూడాలన్న కుతూహలం ఉంటుంది కదా. సరే, ప్రపంచమంతా ఎరిగిన ఫ్రాన్స్లో ఉన్న లాస్కో గుహల దగ్గరకు వెళ్దాం రండి నాతో. యూరోప్లోని దాదాపు 20,000 సంవత్సరాల క్రితం అద్భుతమైన రియలిజంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్కో గుహలలో రాక్ పెయింటింగ్స్ ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ద హాల్ ఆఫ్ బుల్స్ ని చూస్తే మన ఆనందానికి ఆశ్చర్యానికి హద్దులే ఉండవు. లాస్కో గుహలలో ఆధునికులు కూడా అబ్బురపడే నైపుణ్యంతో వేసిన పెయింటింగ్స్ ఉంటాయి. ఒక క్రమంలో అరేంజ్ అయిన బొమ్మలు కనిపిస్తాయి. చైతన్యభరితమైన స్పృహతో పనిచేసిన కళాకారులు కనిపిస్తారు. ఇక్కడ ఏర్పాటునంతా గమనిస్తే ఆధునిక ఆర్ట్ గ్యాలరీలను పోలి ఉంటుంది. మైఖెలాంజెలో 400 సంవత్సరాల క్రితం సిస్టిన్ చాపెల్లో వేసిన పెయింటింగ్కు, డావించి మోనాలిసాకు ఏమాత్రం తీసిపోవు ఇక్కడ ఉన్న కళాఖండాలు. వారు సాధించిన కళాత్మక అద్భుతాలు గుహల గోడలపైన, సీలింగ్ పైన కనిపిస్తాయి. లాస్కోని ప్రపంచంలోనే అత్యున్నతమైన కేవ్ ఆర్ట్స్లో ఒకటిగా చెప్తారు. అక్కడ దాదాపు 1500 చెక్కడాలు, 600 బొమ్మలు ఉన్నాయి. అవును, మన ఆకాశం కథలో ఈ 2వ ఎపిసోడ్లో ఆకాశం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటామా అని అనుకుంటున్నారు కదా. మిమ్మల్ని లాస్కో గుహల దగ్గరకు తీసుకువచ్చింది అందుకే. 32,000 ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో షోవే గుహలలో రకరకాల జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. ఐబెక్స్, మంచు ఏనుగు, సింహాలు, ఇంకా ఎన్నెన్నో. ఈ బొమ్మలు వేసిన కళాకారులు ఒక అద్భుతమైన సెన్స్ ఆఫ్ పర్స్పెక్టివ్ ను డెవలప్ చేసుకున్నారు. షోవే గుహల కళాకారులు కనుమరుగైపోయాక ఓ 12,000 సంవత్సరాలకు అదే ఫ్రాన్స్లో లాస్కో గుహలో మనిషి బొమ్మలు వేయటం మొదలుపెట్టాడు. కాకపోతే అప్పటికే తన తల పైకెత్తి ఆకాశం వంక చూడ్డమే కాదు, ఆకాశంలో సూర్యుడి గమనాన్ని కూడా ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. ఈజిప్ట్లో కొన్ని గుళ్లలో, మన దేశంలో కూడా కొన్ని గుళ్లలో, గుహలలో సూర్యుని కిరణాలు ప్రతి సంవత్సరం ఒక సందర్భంలో ఒకసారో 2 సార్లు ఒక ఎగ్జాక్ట్ స్పాట్ మీద, ఒక విగ్రహం మీదనో పడతాయని అబ్బురంగా చెప్పుకుంటాం కదా. శ్రీకాకుళం దగ్గర అరసవెల్లిలో సూర్యుని గుడిలో ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ నెలలో ధ్వజస్తంభంపై విగ్రహం పాదాలపైన ఉదయం సూర్యకిరణాలు పడటం మనకు తెలిసింది. మన దేశంలో ఉన్న అటువంటి గుడులు కానీ, ఇంకా పురాతనమైన అజంతా గుహలు కానీ 2200 సంవత్సరాలకు మించవు. అవన్నీ సమ్మర్ సాల్స్టిస్ సన్ మూమెంట్ కి ఎలైన్ చేయబడి ఉంటాయి. కానీ 20,000 సంవత్సరాల క్రితమే లాస్కోలు మాత్రం సమ్మర్ సాల్స్టిస్ రోజు ఏ గుహలో సూర్యకిరణాలు పడతాయో ఆ గుహలలోనే పెయింటింగ్స్ వేశారు. ఇప్పుడు మనకు ఒక అందమైన సందేహం వస్తుంది. లాస్కో గుహలు ఆర్ట్ గ్యాలరీలా, ప్లానెటేరియంలా? సూర్యుడిని, నక్షత్రాలని ట్రాక్ చేసింది ఒక ఫ్రాన్స్లోనేనా, వేరే దేశాల్లో కూడానా? సూర్యుడిని, నక్షత్రాలని అంత జాగ్రత్తగా పట్టించుకున్న మనిషి చంద్రుడిని పట్టించుకోలేదా? ఈ అనుమానాలు రావటం సహజం. మరి ఆ విషయాలన్నీ వచ్చే వారం తెలుసుకుందాం ఇన్ ద బిగ్ క్వశ్చన్.